నేను క్రీస్తుని ఎరగాలి, నేను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. ఏంటి ఆయన పునరుద్ధాన బలం ఏంటి? ఆయన మరణాన్ని గెలిచిన బలం ఏంటి? అది ఎరగాలి మనం. అది ఎరిగితే నీవెంతో ధన్యురాలు అయిపోతావు. కాబట్టి అలాంటి ఆధిక్యతలు నీకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వేం తీసుకోవట్లే. మిఠాయి ఇస్తే మిఠాయి పొట్లం ఇదిగోండి తీసుకోండి అంటే తినకుండా ఉంటారా? తీసుకోకుండా ఉంటారా? మిఠాయి పొట్లం ఇచ్చామనుకోండి, నేను పత్రికలు ఇస్తుంటే తీసుకోవట్లే కొందరు. ఏమండి అదే ఇది ఒక 10 రూపాయల నోటు అనుకో, తీసుకోకుండా ఉంటావా అని అడుగుతున్నాను నేను. నవ్వుతున్నారు, నవ్వి తీసుకుంటున్నారు. 10 రూపాయల నోటు కంటే విలువైన పత్రం కాబట్టి తీసుకో అంటే ఇక్కడ నీ తలంపు ఏంటంటే, నీకు మిఠాయి పొట్లం ఇస్తే తీసుకోకుండా ఉంటావా? లేకపోతే ఒక ఏదో గిఫ్ట్ ఇస్తున్నావు అనుకో, తీసుకోకుండా ఉంటావా? తీసుకుంటావు కదా. అట్లానే యేసు ప్రభువుని గురించిన సంగతులను కూడా నీ జీవితంలో స్వీకరించాలి. ఆయన గురించి అవగాహన చేసుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ఉంటేనే ఆ పునరుద్ధాన బలం నీకు అర్థమవుతుంది. అందుకు అవసరమైతే కొన్ని వదిలిపెట్టేయాలి. పౌలు గారికి ఎన్నో ఉన్నాయి. ఆయన గురించి నాకు తెలిసిన ప్రకారం వాళ్ళ నాన్న చాలా ఆస్తిపరుడు. పౌలు కోటీశ్వరుడే ఒక రకంగా. డబ్బులు గల వాళ్ళ కుటుంబంలో పుట్టాడు. మంచి యవన ప్రాయంలో దేవుని చేత పట్టబడ్డాడు. ఆయన అవన్నీ వదిలేకున్నాడు. నాకొద్దు, నాకు దేవుడే కావాలి, యేసు ప్రభువు నాకు కావాలి, యేసు ప్రభు పునరుద్ధాన బలం కావాలి నాకు అని వాటన్నిటిని పెంటతో సమముగా ఎంచుకున్నాడంట. పెంట మనం ఎంచుకుంటామా? అప్పుడే ఆయన అర్థమవుతాడు మనకు. వేరే వాటిని పెంటతో సమంగా ఎంచుకుంటేనే ఆయన అర్థమవుతాడు మనకు. ఆయన పునరుద్ధాన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధాన శక్తిని ఎరగక పొరపాటు పడుతున్నారు చాలామంది. యేసు ప్రభు ఒక మాట అన్నాడు శిష్యులతో కాదు, పరిచయులతో. చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 22:29. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరపడుచున్నారు. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరపడుచున్నారు. ఇక్కడ సంగతి చెప్పి ముందుకెళ్తా. యేసు ప్రభువుని మనమే ఎరగకపోవటం కాదు, మనమే అర్థం చేసుకోకపోవటం కాదు, ఇంకొందరు అర్థం చేసుకోలే. ఎవరండి వాళ్ళు? మనము ఎరగకపోవటం, మనం అర్థం చేసుకోకపోవటం అంత పెద్ద విషయం ఏం కాదు అది. కానీ యేసు ప్రభువుతో కూడా ఉన్నవాళ్లే ఆయన అర్థం చేసుకోలే. యేసు ప్రభు శిష్యులే అర్థం చేసుకుని ఉంటే, అరే మా ప్రభువుని బంధించారు, మా ప్రభువుకి శిక్ష వేశారు, ఆయన చిలువలో వేలాడుతున్నాడు అని దగ్గర ఉండేవాళ్ళు కదా. ఆయన దగ్గర ఉండేవాళ్ళు